హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిల్ విత్ మహేష్. ఈరోజు మనం సందర్శించబోతున్నది 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. అదే శ్రీ ఆదినారాయణ దేవస్థానం. పూర్వం స్వామివారి విగ్రహం అయితే మాంబాపూర్ అటవీ ప్రాంతంలో ఒక పుట్టలో ఉందని అల్లాని వంశస్థులకు స్వామివారు కలలోకి వచ్చి చెప్పారట. ఆ పుట్టకు దారి కూడా గరుడ పక్షి సహాయం చేసిందట. అయితే మంబాపూరు ప్రజలు అల్లాని వంశస్థులు ఎడ్లబండిపై స్వామివారి విగ్రహాలు పెట్టి ఎక్కడ అవుతుందో అక్కడే ప్రతిష్ఠిద్దామని తీర్మానించుకున్నారట. అయితే చీకటి పడడంతో తెల్లవారుజామున చూసేసరికి స్వామివారు కొడకచ్చి అటవీ ప్రాంత శివారులో గుట్టపై గుహలో స్వయంగా వెలిచాడట. ఆ స్వామిని దర్శించుకుందామనే ఈరోజు మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ ప్రజలైతే చెప్తురు చాలా పవర్ఫుల్ దేవుడు అట. ఇక్కడ మనమైతే లోపలికి పోయి చూద్దాం రండి. మొత్తం విగ్రహాలు శిథిలావస్థకు చేరాయి. ఆ కొండ మాత్రం ఇదే. పూర్వం చాలా పెద్దగా ఉండేదట. ఆ కొండపై గుహలోనే స్వామివారు వెలిచారట. పక్కనే అయితే మనకు కోనేరు కూడా ఉంది. చూద్దాం రండి. కోనేరు నిండా వాటర్ అయితే ఉన్నాయి. కోనేరు కూడా చాలా లోతుంటదట. పూర్వం అయితే ఈ కోనేరు నిండా తామర పువ్వులతోటైతే చాలా అందంగా ఉండేదట. ఈ కోనేరులో చేపలు కూడా ఉన్నాయి. అలాగే పక్కకే గుహలో వెలిసిన స్వామివారి ఆలయం కూడా ఉన్నది. అయితే గోపురం బయట మనకు ఆంజనేయ స్వామి, శివలింగం, నంది కూడా ఉన్నారు. ఫస్ట్ మనం అక్కడ చూసిన తర్వాత మనం స్వామివారిని దర్శించుకుందాం.
చూడండి, మనం గోపురం బయట ఉన్నాం. పురాతనమైన రావి చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ప్రహారీ గోడలు కూడా చాలా పెద్దగా ఉండేయట. చాలా ప్రాచీనమి కాబట్టి మొత్తం కూలిపోతూ ఇలా ఉన్నాయి ప్రజెంట్. చూడండి, చాలా అద్భుతంగా ఉంది పురాతనమైన నంది. ఈ శివలింగం అయితే బ్రహ్మసూత్ర లింగం. అన్ని శివలింగాలలో ఈ లింగం ప్రత్యేకమైనది. అలాగే ఇక్కడ అభయాంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అయితే ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, చుట్టూ పంట పొలాలతో అయితే చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అయితే ఉన్నది. ఈ ఆదినారాయణ స్వామి దేవస్థానం అయితే ఇదే. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. అయితే నేను ఇప్పుడే అయ్యగారితో అయితే మాట్లాడాను. అయితే వీడియోకి అయితే పర్మిషన్ లేదంటున్నాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. చాలా దూరం నుంచి వీడియో తీసుకుందాం వద్దామంటే ఇక్కడైతే వీడియోకి పర్మిషన్ లేదన్నాడు. కాకుంటే బయటికి వెళ్ళి తీసుకో అని చెప్పాడు. సరే, అదైనా చూద్దాం మనం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానం. లోపలికైతే మనం వచ్చాము. చూడండి, దేవాలయ ఆవరణలో మీకైతే మనకు లాక్ వేశారు. వీడియోకి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. మీకు కొన్ని ఫోటోలు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే లోపల ఉంటుందట, గర్భగుడి లోపల. స్వామివారు అయితే గుహలో వెలిచారు. ఎలా ఉందో చూడండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లు. కంచిలో ఏ విధంగా పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరుగుతాయట. ఆలయ ప్రాంగణం నుండి బయట చూస్తే మాత్రం పక్కనే చెరువు, పంట పొలాలు అయితే చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అలాగే మనం దేవాలయం కింద చూస్తే మాత్రం ఇక్కడ ధ్వజస్తంభం పక్కనే గరుత్మంతుడైతే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిల్ విత్ మహేష్ అల్లరి. థ్యాంక్ యూ.